సో, ఇస్కాన్ టెంపుల్ ఇందాక వీడియోలో చూపించాను గదా! సో, బయటికొచ్చాక మనకు ఇలా ఉంటుందనమాట. సో, కావాలంటే ఇవి మనం కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్క టెంపుల్స్ ఇలా ఔట్ సైడ్ ఇలా కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి. సో, అవేంటి అంటే మనం చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. నేను కొనింది లక్ష్మీదేవి విగ్రహం ఉంది గదా! సో, ఒక నాకు 1600 సంథింగ్ పడింది. కానీ ఇక్కడ ఏంటి అనంటే ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయండి. నాకు అప్ టు 3000 వరకు బాగా ఎక్కువ చెప్పారు. సో, ఇక్కడైతే రాధాకృష్ణుల ఫొటోస్ కూడా ఇ ఇవైతే గనుక స్టాచ్యూస్ అంతేనండి. కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. అండ్ ఈ విగ్రహాలైతే నాకు ఏనుగులు ఉన్నాయి గదా! అవి బాగా నచ్చినాయి. ఏనుగు బొమ్మ మనం ఇంట్లో పెట్టుకోవాలంటారు గదా! తీసుకోవాలి ఒకసారైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి భజనకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇంట్లో కూర్చొని చేసుకుంటూ ఉంటారు కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మామూలుగా అవి ఉంటాయి కదా, దీపారాధన, ఇంకా ఊదికడ్డీలు అవన్నీ పూజకి సంబంధించినటివి. ఇంకా పిల్లలకు సంబంధించిన టాయ్స్ అయితే చాలా తక్కువ. నేనైతే ఇస్కాన్ టెంపుల్‌లో గమనించింది ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఎక్కువ ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. సో, నాకైతే ఇంకా అంతకు మించి ఎక్కువైతే కనిపించలేదు. నాకు తెలిసి టెంపుల్‌లో మొత్తం చూసి చూసి అలసిపోయారు. అందుకే అని చెప్పేసి పక్కనే పెట్టేశారనుకుంటాను. ఫుడ్ మొత్తం ఎన్ని వెరైటీసో అన్నీ మనం డబ్బులు పెట్టి కొనాల్సిందే. ఇక్కడ ఏది మనకు ఫ్రీ ఉండదు. ప్రసాదం ఒకటి ఫ్రీగా ఇస్తారు. అది కూడా నేను ఇస్కాన్ టెంపుల్ మొత్తానికి చూసింది 2 టైప్స్ ప్రసాదాలు. పప్పు, అన్నం. అంటే పప్పు మనము మామూలుగా చేసుకుంటాం కదా, పప్పుచారు. సో, అందులో అన్నం వేసిస్తారనమాట. చిన్న స్పూన్ ఇస్తారు, తినేసేయొచ్చు. కొన్ని చోట్ల స్పూన్ కూడా ఉండదు. డైరెక్ట్‌గా కప్పులో వేసుకొని తినేసేయడమే. అండ్ టెంపుల్‌కైతే నేను మా అక్క వచ్చాము. సో, ఇప్పుడైతే ఇంకా టెంపుల్ మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేశాను నేను. కొన్ని టెంపుల్స్ అంటే ఎంట్రన్స్ నుంచి మనకి అలౌ లేదనమాట. అవి వీడియో తీయడం. సో, అందుకోసమని తీయలేదు. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఆశ్రమంలో ఫ్రీగా అనమాట మనకి. సో, ఆ ఫుడ్ అయితే కొంచెం తినాలంటే నాకు ఇబ్బందిగా అనిపించింది. బావుందండి ఫుడ్ అయితే. కానీ నాకు మొత్తం అక్కడంతా జర్నీ చేసి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. సో, అందుకే నాకు అంతగా తినాలనిపించలేదు. ఒక చిన్న గ్లాస్ అయితే మజ్జిగ అయితే ఉంటాయి. అండ్ పక్కనే రైస్ ఉంటుంది. అండ్ అందులోకి సాంబారు, ఇంకొకటి చపాతీ ఉంటుంది. చపాతీకి పక్కనే స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ పక్కనే మనకి ఒక ఫ్రై ఇస్తాడనమాట. తినొచ్చు, ఓకే. బానే ఉంటుంది ఫుడ్. మాకైతే ఫస్ట్ ఫుడ్ ఉంటుందని చెప్పలేదు. కానీ లక్కీగా పెట్టేశారు. అది వాళ్ళ చాయిస్‌ని బట్టి ఉంటుంది. అండ్ ఈ ఆశ్రమంలోని నాకు ఆఫ్టర్‌నూన్ 2:00 నుంచి 4:30 వరకు ఇక్కడే అయిపోయింది. 2½ అవర్స్ మనం ఇక్కడే స్పెండ్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే మా బ్యాచ్ మొత్తం చూడండి, లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఫీల్ అయిపోయాననమాట. పాయసం ఉంటుంది. అంటే మనం ఇది చేస్తాం గదా, ఏంటంటే సాయిబాబాతో పాయసం చేస్తాం గదా! సో, ఆ పాయసం ఉంటుంది. చాలా బావుంటుందనమాట. లైట్‌గానే తిన్నాను నేను. అండ్ ఫారినర్స్ వచ్చారనమాట. వాళ్ళు గూడా ఇక్కడ స్టే చేస్తారు. సో, మనకి పీస్‌ఫుల్ వాతావరణం కావాలంటే ఇక్కడ ఉండొచ్చు. సో, ఈ వీడియోలో ఇక్కడ నేను అన్నీ చెప్పేస్తాను. జస్ట్ 475. ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. బస్ వాళ్ళు అట్లీస్ట్ కండక్టర్ కూడా మాకేమన్నా ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడగరనమాట. మనని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్లేస్ని కూడా చూపిస్తాడు, కవర్ చేస్తారనమాట. అండ్ ఈ ఆశ్రమం అయితే ఓ రేంజ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ ఆశ్రమంలో ఏంటి అంటే నేను అవుట్ సైడ్ చూపిస్తాను. మనం ఎప్పుడైనా కానీ కొడైకెనాల్ అలా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో, అడవి మొత్తం మనం బాగా ఫారెస్ట్ అంతా క్లీన్ చేసి మనకి ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఈ ఆశ్రమం అంతా. సో, ఇక్కడ ఏంటంటే వేద పాఠశాల. 8 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు పిల్లల్ని ఉంటే మనం అక్కడ జాయిన్ చేపియచ్చు. జాయిన్ చేపిస్తే ఎడ్యుకేషన్ ఉండదన్నమాట. అంటే మామూలుగా మనకి సైన్స్, మోడర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ 1 ఆర్ 2 సబ్జెక్టు మాత్రమే ఇస్తారనమాట. మిగతా ఎడ్యుకేషన్ ఉండదు. జస్ట్ మనకి ఏముంటుంది అంటే వేద పాఠశాల. అంటే మనం ఇప్పుడు టెంపుల్స్‌కెళ్తే పూజారి ఉంటారు కదా, సేమ్ అలాగా వేద పాఠశాల అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అవి మాత్రమే ఉంటాయి. మోడ్రన్ ఇంగ్లీషు, మోడ్రన్ మ్యాథ్స్, అంటే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, అది మోడ్రన్ మ్యాథ్స్ అలాగా. అంటే ఈ మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్లేస్‌మెంట్స్ అనేటివి వాళ్ళే డిసైడ్ చేస్తారంట. మనకేం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్లేస్‌మెంట్స్ అనేటివి కూడా వాళ్ళే అప్ టు జాబ్ వచ్చేంత వరకు. ఎడ్యుకేషన్ కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఎలాంటి కాస్టు ఉండదు.
ప్రతి ఒక్కటి మనకి ఫుడ్డు, బెడ్డు ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం ఒకసారి జాయిన్ చేపించిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా వాళ్ళే ప్రాక్టీస్ చేపిచ్చిస్తారనమాట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు పిల్లలని మనతో కలవనివ్వరంట. ఇంకా వాళ్ళే చూసుకుంటారంట. మనకి క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. పైగా పేమెంట్ ఉండదు. ఎంత బావుందంటే అంత బావుందండి. నేను చూసిన వాటి దగ్గర నాకు తెలిసి ఒక 20 మెంబర్స్‌ని చూసింటాను. అంటే స్టూడెంట్స్‌ని. అక్కడ ఏంటి అంటే ఆ 20 మెంబర్స్ కూడా అసలు ఒక్కరికి కూడా అంత చిన్న బెల్లీ ఫ్యాట్ కూడా లేదు. అంత బాగున్న 4:30కి లేసి వేద మంత్రాలన్నీ చదువుకోవడం. అంతా చదివి కూడా వాళ్ళు పైన డ్రెస్అప్ కూడా వేసుకోలేదు. జస్ట్ జందెం వేసుకొని కింద ఒక నార్మల్‌గా అంటే పంచె ఉంటుంది కదా! ఆ పంచె కట్టు మాత్రమే కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. కనిపిస్తే చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే మనకి ఇది ఎలా ఉంటుంది, నేమ్ అంటారో నాకు తెలీదు. స్వారీ అంటాం కదా! చిన్న ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. బిఎంటీసీ దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవండి. వాళ్ళు మనల్ని 6 అక్కడ దింపేస్తారు. అక్కడి దాకా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. జస్ట్ ఇంకా ఎక్కేసాము. బ్యాక్ సైడ్ అయితే వ్యూ బాగుంటుంది అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్కి వచ్చున్నాను. బాగుంటుంది. పక్కన ఇంకొకటి కూడా వెహికల్ ఉంది. అంటే అవుట్ సైడ్ పీపుల్స్ ఎవరైనా వస్తే కూర్చుంటారు కదా! సో మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకైతే బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెహికల్. సో వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. సో మా గైడ్ కూడా మాతో పాటు వచ్చాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక రేంజ్ అనమాట. మనతో పాటి ఈ ఆశ్రమంలో పనిచేస్తారు కదా! ఒక ఆయన మేనేజరు. సో ఆయనే వస్తాడు. అవుట్ సైడ్ అయితే ఇంకా బాగుంది. ఇది మొత్తం కలిపి ఒక 20 ఎకరాస్ ఉంటుందేమో. అవన్నీ తిరగాలంటే మనకు ఒక 1 వీక్ కూడా సరిపోదు. అండ్ ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉండొచ్చండోయ్! మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను కదా! సో మొత్తం చూపిస్తున్నాను. కానీ వెహికల్ కూడా చాలా స్లోగానే మూవ్ అవుతుంది. స్పీడ్‌గా అయితే వెళ్ళదు. మీరు కిడ్స్ కానీ అలాంటివి వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు చూసుకోండి. వాష్‌రూమ్ కానీ అలాంటివి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ప్రతి ఒక్కటి ఫుడ్ పెట్టినప్పటి నుంచి అవన్నీ చూసుకునేంత వరకు గైడ్ మనల్ని బాగా గైడ్ చేస్తాడనమాట బిఎంటీసీ వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి అని అంటే గనక ఇంకా ఇది మొత్తం ఆశ్రమము. ఇక్కడొచ్చేసి లాస్ట్ ఫైనల్‌గా ఇక్కడికొచ్చాను నేను. అక్కడికొచ్చి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ అయితే చేయిచ్చాడు. చాలా బాగా అనిపిచ్చింది. మనకుండే టెన్షన్స్ అన్నీ వెళ్ళాలంటే మెడిటేషన్‌కి ఒక క్లాస్ అయితే ఉంటుందంట. 3, 4 డేస్ క్లాసు. దానికి ఎంత అమౌంట్ పే చేయాలంటే మా 5600 అనమాట. ఫుడ్డు, బెడ్డు, అకామిడేషన్ 3 డేస్ వరకు వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ఒక మంచి క్లైమేట్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది కదా! 3 డేస్. మళ్ళీ థర్స్‌డే అయితే మళ్ళీ సండే దాకా. అలాగా 3 డేస్‌కోసారి ఉంటుందంట. కావాలంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే పొలం కూడా ఉంది. వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్‌గా మేము వచ్చే లొకేషన్‌కి అయితే వచ్చేసాను. నాకు ఇది మొత్తం అదే కొడైకెనాల్ ఎలా ఉంటుందో అలా అనిపించిందనమాట. మొత్తం ఇది ఫారెస్ట్ లాగా అనిపించింది. ఒక చిన్న జంతువు కూడా కనిపించలేదు. అండ్ మొత్తం మొత్తం మీద హైబిస్కస్ ఉంటాయి. సో మొత్తం పశువులు కూడా ఏం కనిపించలేదనమాట నాకు. ఫుడ్ కూడా వాళ్ళకి లిమిటెడ్‌గా ఇస్తారంట. ఎక్కువైతే పెట్టరంట. జస్ట్ వాళ్ళకి మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం ఫాలో అవుతారంట. ఇక్కడ మొత్తం ఓన్లీ వెజ్జేనండి. ఏరియా అంతటికి నో నాన్ వెజ్. అన్నీ వెజ్జే. నాకైతే వాళ్ళు చదువుతున్నారు కదా! అవన్నీ నాకైతే ఎంత బాగా అనిపించిందో మనసుకి. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదొక వెహికల్, అదొక వెహికల్ అనమాట. సో నేను ఇన్‌సైడ్ అయితే తీయొద్దు అని చెప్పేశారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనల్ని గైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే అంటే లోపల శివలింగం కూడా ఉంది. అది కూడా చూసుకోవచ్చు. వేద పాఠశాల మొత్తం చూడొచ్చు మనము. నాకు అక్కడైతే కనుక ఒక 1 అవర్ టైం ఇంకా మిగతా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అవి కూడా చూడొచ్చు. ఒక 1 అవర్ టైం పట్టింది. ఇన్‌సైడ్‌కి అయితే మొబైల్స్ అయితే ఎలౌ లేదు. జస్ట్ అవుట్ సైడ్‌కి మాత్రం ఎలౌ ఉంది. అండ్ కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత అంతా వెహికల్‌లోనే తీసుకెళ్ళిపోతారనమాట. కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ మెడిటేషన్ చేయించడానికని ఒక 10 మినిట్స్ అయితే కూర్చోబెట్టేశారనమాట. సో అక్కడ కూర్చొని మనము
మెడిటేషన్ చేసుకోవచ్చు. అతనే గైడ్ చేస్తారు. ఏం చేస్తాడా ఏంటి అని కాసేపు కళ్ళు మూసుకోమంటాడు. కళ్ళు మూసుకున్న తర్వాత లోపలున్న డిస్టర్బెన్స్ మొత్తం బయటికి తీసేయండి అని చెప్పేస్తాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు మీకు పక్షులవి బాగా అంటే పక్షుల సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా అంటున్నాడు. అవునని చెప్పేసి అక్కడ కొంచెం వాటర్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ వినిపిస్తుంది కదా అని చెప్తాడు. అవి కూడా వినొచ్చు మనము. పీస్ఫుల్‌గా ఉంటేనండి మైండ్‌లో ఇంటికెళ్ళాలి, పాప ఏడుస్తుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంకొకటి చల్లగా గాలి ముఖానికి అలా తగిలిపోతూ ఉంటుంది. మొత్తం అంటే కొంచెం పెద్దవాళ్ళకి కుర్చీలైతే ఉన్నాయి. అక్కడ కూర్చోవచ్చు. సో, మేమేంటంటే కింద కూర్చున్నాం. కింద కూర్చునే వాళ్ళకి కింద కూర్చోవచ్చు. బాగా ఒక 20 మినిట్స్ వరకు మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ వాకబుల్ అనమాట. ఇందులోనే నేను షార్ట్స్ అవన్నీ తీశాను, అప్లోడ్ చేశాను చూడండి. మొత్తం ఎంత బాగుందంటే మెయింటెనెన్స్ అంత బాగుందండి. మొత్తం ఎక్కడే గాని అంత చిన్న డస్ట్ కూడా మనకు కనిపించదు. సో, చూడండి ఎంత బాగుందో. నాకైతే ఏమంటాం నో వర్డ్స్ అనమాట. సో, మాటలు కూడా చెప్పడానికి లేవు. సో, ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్, లోటస్ అవన్నీ డెవలప్ చేస్తారంట ఏరియా మొత్తము. ప్రతి ఒక్కటి అంటే మనకి మ్యాక్సిమం స్పీడు చిన్నగా అంటే స్లోగా వెళ్ళాలి అని చెప్పేసి బోర్డ్స్ కూడా ఉంటాయి. అన్ని స్టాచ్యూస్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మనం ఎంజాయ్ చేయడానికి అంటే ఒక రిసార్ట్ అవి బుక్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఫుల్ సెక్యూర్ అనమాట ఇక్కడ. ఎలాంటివి అన్ని ప్రతి ఒక్క చోట సీసీ క్యామ్ ఉంటుంది. మనకి మెన్షన్ చేస్తారు యువర్ ఇన్ అండర్ సీసీ క్యామ్ ఫుటేజ్ అని చెప్పేసి. ప్రతి ఒక్క చోట సీసీ క్యామ్ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్‌గా తెలిసిపోతుంది. అండ్ ఫైనల్‌గా జస్ట్ ఒక 500 మీటర్స్ వచ్చాము. వచ్చిన తర్వాత మాకేంటంటే బస్ అయితే ఇంక అప్పటికి టైం అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా లాస్ట్ మేము ఏ టెంపుల్ విజిట్ చేసాము అంటే బనశంకరి చూశానండి. సో, ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ కూడా వెళ్ళాడు. అక్కడ ఏంటంటే మనకు నిమ్మకాయ దీపం పెట్టడం ఫేమస్ అనమాట. ఇంకా ఆ రోజు సాటర్డే కదా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా పెట్టలేదు. ఇంకా సీట్‌లో అయితే కూర్చున్నాను. నేను వాళ్ళకి చెప్పాననమాట. 1 వీక్ తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి అని. జస్ట్ ఒక 1 డేకి అప్లోడ్ చేస్తాను చూడండి అన్నాను. 1 వీక్ టైం పట్టింది. సో, లేట్ అయిపోయింది. సో, ఓకే చూస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ వీళ్ళంతా చాలా బాగా మూవ్ అయ్యారు మాతో పాటి. నాకైతే అందరికీ కన్నడనే వస్తుంది. అతను మొత్తం స్పీచ్ మొత్తం కన్నడలోనే చెప్పేస్తున్నాడు. తెలుగు కూడా వస్తుంది. మీకు అర్థం కాకపోతే అడగండి. అండ్ మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కానీ మనకి ఏంటి అంటే స్లిప్పర్స్ అన్నీ బస్సులోనే వదిలిపెట్టండి. అక్కడ పోగొట్టేసుకోవద్దు మీరు. ఇంకొకటి ఎక్కడికి తీసుకెళ్ళకండి వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అమౌంట్ అవన్నీ పే చేయాలని చెప్పేస్తాడు. మనం స్లిప్పర్స్ అన్నీ ఇక్కడే వదిలేసి జస్ట్ టెంపుల్స్ చూసుకొని మళ్ళీ వచ్చేసేయడమే అనమాట. ఇంకా ఫైనల్‌గా అడుగుతున్నాడనమాట. ఇంకా లోపలికి వచ్చాక ఇంకా మనం లాస్ట్ టెంపుల్ బయటికి వెళ్ళే ముందు అడుగుతాడు. సో, ఇక్కడే మీరు వెళ్ళిపోతారంటే నియర్ బై ఉంటాం కదా! అలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడే అని చెప్పేసి చెప్తాడు. సో, నేనైతే గనక ఓకే. నాకు ఇక్కడి నుంచి కంటే మెజెస్టిక్ నుంచి నాకు నియర్ బై అవుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి వద్దు అని చెప్పేసాను. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా మేము మెజెస్టిక్‌లోనే తిరిగాము. ఇంకొక మ్యాజిక్ చూడండి ఇక్కడ టెంపుల్‌లో దిగాను. దిగిన తర్వాత మనకి ఏమన్నా ఔట్ సైడ్ కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు. తీసుకొని ఇంకా దీపాలన్నీ పెట్టేసి మేమేంటంటే బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట వీఐపీ గేటు. సో, అక్కడి నుంచి మాకు దర్శనం అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ గేట్ నుంచి చాలామంది ఉన్నారనమాట. లేట్ అయిపోతుంది మాకని చెప్పేసి అక్కడి నుంచి ప్రొవైడ్ చేశారు. 4:30కి టెంపుల్ అయితే ఓపెన్ అండి. అక్కడ మనకి ఉంటుంది టైమింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ టైమింగ్స్‌ని బట్టి మనకి ఫాలో అయిపోతారు. 4:30 కల్లా కరెక్ట్‌గా తీసుకొచ్చి పెట్టాడు. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే లేట్ అయిపోయింది. ఇంకా బయటకొచ్చాక ఇంకా బయట నుంచి మనం ఏమైనా తీసుకొని టెంపుల్స్ అవన్నీ పెట్టేసేయచ్చు. అంటే నిమ్మకాయ దీపం ఫేమస్ అంట ఇక్కడ. అవైనా పెట్టుకోవచ్చు. మామూలుగా దీపాలైనా వెళ్ళేటప్పుడు రేపటి నుంచి కార్తీక మాసం అంటే స్టార్ట్ అవుతుంది కదా! కొనుక్కుందామని అనుకున్నాను. కానీ బయటకొచ్చేసరికి ఫుల్ వర్షం అండి. భలే తడిసిపోయాం నేను. అండ్ ఇక్కడైతే జాగ్రత్త అంటే ఫుల్ మస్కిటోస్ ఉన్నాయి. భలే మస్కిటోస్ ఉన్నాయండి. ఇదేనండి బనశంకరి అని. మెయిన్ అంటే మనకి మెట్రో పక్కనే అనమాట. మనం ఏదైనా బనశంకరికి మెట్రో ఉంది. మెట్రో దిగేసి వెళ్ళొచ్చు అనమాట.
సో టెంపుల్ అయితే చాలా పాతది, చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో మెయిన్ రోడ్ జస్ట్ బస్ ఎక్కినా కానీ బస్ నుంచి మనం దిగొచ్చు, దిగేసి మనం అన్నీ చూసుకోవచ్చు అనమాట. చూసుకొని అన్నీ వచ్చేసేయచ్చు. ఇంకా లాస్ట్ టెంపుల్ కదా, మీరు ఒకవేళ వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోండి, మేము నిదానంగా వెళ్ళిపోతామని కూడా చెప్పచ్చు. ఈ టెంపుల్తో అయిపోయింది, ఇంక వాళ్ళకి సంబంధం ఉండదు. ఇంకా ఆ టెంపుల్‌లో దర్శనం అయితే చేపిచ్చేసాడు. ఇప్పుడైతే గనుక ఇక్కడ ఏంటి అంటే మనకి అంటే దీపాలు పెట్టడానికి సెపరేట్‌గా ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్లేట్స్‌లో మనం దీపాలైతే పెట్టేసేయచ్చు. చాలా అంటే కొంచెం స్పేస్ అయితే వదిలిపెట్టేసారనమాట. సో నాకైతే కొంచెం అది బాగా అనిపించింది. జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక ఒక దర్శనం అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు మొదలుపెట్టింది వర్షము. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా ఇంక వదిలిపెట్టలేదు. ఇంకా ఇలాగే ఉంటే ఇలాగే అయిపోతుంది అని చెప్పేసి అక్కడైతే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసేయండి అని చెప్పాడు. ఇక్కడైతే తులసమ్మ కోట చూడండి, చాలా పెద్దది. ఇక్కడే అండి మనం దీపాలు అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అవన్నీ తీసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్ కోడ్ అయిపోయింది. హోమ్ టౌన్కి వచ్చాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. 5:00కి లేచానండి. వీడియో మొత్తం ఎడిట్ చేసి ఈ రోజన్నా షేర్ చేద్దామని, లేకపోతే వీడియోస్ అన్నీ ఎక్కువైపోతాయని. సో అందుకే ఇంకా ఫాస్ట్ జలుబు చేసింది, కోడ్ మొత్తం చేసింది, వాయిస్ అయితే పోయింది, ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో. మొత్తం ఆ ట్రేస్లో మనం అంటే మొత్తం దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అదే ప్లేట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. దాని కాస్ట్ ఎంతో నాకు అంతగా ఐడియా లేదు. సో మళ్ళీ అయిపోయిన తర్వాత టెంపుల్ పెట్టేసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఈ దీపాల దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మనం ఎంట్రన్స్లోకి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి మాకు సపరేట్గా దర్శనం అయితే ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం. ఇక్కడైతే మనం కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. టెంపుల్ని మాత్రం చూపిస్తూ ఫొటోస్ తీయకండి, బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి. మనకి ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో బనశంకరి అంటే నాకైతే ఫేమస్ ఇది బెంగళూరు మొత్తానికి. బాగా నేను చాలాసార్లు విన్నానమాట. టెంపుల్స్ మీద మొత్తము అంటే కొంచెం డెకరేటివ్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాం లోపల దర్శనం కోసం అని చెప్పేసి. ముగ్గు చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ తీసానని అనుకుంటున్నాను. ఆశ్రమంలో అయితే కనుక మేమైతే చాలా టైం స్పెండ్ చేసాము, కానీ కొంచెం మాత్రమే వీడియో తీయగలిగాను. ఎందుకంటే ఆశ్రమం లోపలికి వీడియో ఎలౌ లేదని చెప్పేశారు. అందుకోసమే వీడియోస్ అయితే తీయలేదు. అండ్ లోపలైతే కనుక కొన్ని శివలింగాలు అవన్నీ ఉన్నాయి, అక్కడ కూడా వీడియోస్ ఎలౌ లేదు. చూడడానికి మాత్రం ఎంతసేపు అయినా కూర్చొని చూసుకోవచ్చు, వీడియోస్ అయితే ఎలౌ లేదు. సో అదే అనమాట, అందుకోసం అని చెప్పి ఇంకా తీయలేదు. నేను వర్షం కూడా వీడియో తీశాను చూడండి ఎంత బాగుంటుందో. అంటే అక్కడ బయట షాప్స్ ఉండేవాళ్ళు కూడా సెక్యూరిటీ చూసుకున్నారనమాట. సో వర్షం పడితే మనం ఎలాగ ఉండాలని. అండ్ టెంపుల్స్ లోపు మొత్తం ఏదో స్టోన్తో చేసింది, కొంచెం తక్కువ ఉంటుంది. ఈ టెంపుల్లోనే కొంచెం తక్కువ, అంటే మిగతా టెంపుల్స్తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ అనిపించింది నాకు. సో బయటకు వచ్చాము, ఇప్పుడైతే వర్షం పడుతుంది ఫుల్గా, అందుకే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ కొంచెం అడ్డం అని చెప్పేసి ఇంకా మెయిన్కి అయితే చాలామంది అయితే ఇంకా 4:30కి స్టార్ట్ అయిపోతుంది. అప్ టు 8:30, 9 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుందంట. చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీ లాజిక్ అయితే ఒకటి జరిగింది. యాక్చువల్గా మాకు నియర్ నాగలింగేశ్వర టెంపుల్, అంటే మా పీజీ నుంచి బయటికే ఉంటుంది టెంపుల్, ఒక టెంపుల్ ఉంటుంది నాగలింగేశ్వర టెంపుల్ అని. సో మా పీజీలో ఒక అమ్మాయి కొట్టిందనమాట, టెంపుల్స్ నియర్ బై మీ అంటే పక్కనే ఉండే టెంపుల్ చూపించింది, నాగలింగేశ్వర టెంపుల్ అని. మాకైతే బాగా నవ్వు వచ్చింది. దాని తప్పేం లేదు, మేమే అలా కొట్టేసామన్నమాట. టెంపుల్స్ నియర్ బై మీ అంటే ఇంకా అదే కనిపిస్తుంది కదా అనేసి. మాకు తెలియని టెంపుల్స్ అని దానికి తెలియదు కదా. సో మనం ఈ మధ్య రీసెంట్గా వచ్చిన దాని ప్రకారం చూస్తే ఏఐ వచ్చింది. మనం ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలా, ఏ టైంలో ఏ బస్సు ఎక్కాలని మొత్తం ఏఐ అనేది మొత్తం గైడెన్స్ ఇస్తుందండి. మీకు అంత డౌట్ అయితే ఏ టెంపుల్స్కి వెళ్ళాలని మొత్తం దాన్ని అడగండి. మాకు కూడా మొత్తం ఈ బిఎంటీసీ వాళ్ళది కూడా అక్కడ ఆన్లైన్లో చిక్కిందనమాట. సో అందుకోసమని అలా బుక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం 8 టెంపుల్స్ కవర్ చేశాడు తను.
ఒక ఆశ్రమం అయితే చూపించాడు. ఇప్పుడైతే ఇంకా వదిలేసిన తర్వాత మేమైతే ఇంకా మెట్రో ఎక్కి మెజెస్టిక్ నుంచి మెట్రో ఎక్కి మహాలక్ష్మి మెట్రో అనమాట స్టేషన్ అది. ఆ స్టేషన్‌లో దిగి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వాకబుల్ అనమాట. అక్కడికెళ్ళాను. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక ఇస్కాన్. లాస్ట్ టైం చూపించింది చిన్న ఇస్కాను. ఇక్కడొచ్చేసి పెద్ద ఇస్కాన్ అనమాట. ఇంకొక ఇస్కాన్ టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. మా అక్కేం పట్టుకొస్తుందంటే ఫుడ్ మార్నింగ్ లెమన్ రైస్ అవి తీసుకెళ్ళిపోయాను. సో, లెమన్ రైస్ అంతా తినేసాము. ఆఫ్టర్‌నూన్ ఎందుకు అవుట్ సైడ్ ఫుడ్ డబ్బులు పెట్టడం అని చెప్పేసి వైట్ రైసు ఇంకా పికిల్స్ అవి తీసుకెళ్ళాను తిందామని చెప్పేసి. ఇంకా ఫుడ్ అయితే లోపలికి ఎలో లేదు. ఇంకా బయటే పెట్టేసేయమంటే మనకు ఒక టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకొని అక్కడ పెట్టేసి ఆ చెప్పులు కూడా గోనె సంచిలో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వర్షమే కదా ఇక్కడ. అది కూడా వీడియో తీసాను చూడండి. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎక్కడా చూడలేదు. మన స్లిప్పర్స్ గోనె సంచిలో వేయడం అన్‌బిలీవబుల్ అనమాట. అక్కడ కూడా ఒక టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం తిరగడానికి 1 కిలోమీటర్ ఉంటుంది. అంత లోపలికి ఉంటుంది టెంపుల్. ఇదైతే మెయిన్ వే ఉంటుందన్నమాట. సో, మెయిన్ రోడ్డు పైనే ఉంటుంది టెంపుల్. అంటే మనకి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు బనశంకరి చూపించాను కదా! సో, దాని పక్కనే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంక వెళ్ళిపోయాననమాట. సో, ఇలా పైన అంటే మనకి మెట్రో పైన ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇలా వాకింగు. లక్కీగా నేనైతే ఎప్పుడు వెళ్ళానంటే నైట్ వెళ్ళానండి. నైట్ వెళ్ళినప్పుడు సో, అక్కడ ఏంటంటే మనకి వాటర్ డిస్పోజబుల్ ఉంటాయి. అంటే ఈజీగా భూమిలోకి ఇంకిపోయే దీపాలుంటాయన్నమాట. అంటే మనకి ఆవు పేడతో చేస్తారు కదా దీపాలు. అలాంటి దీపాలైతే ఇస్తారనమాట. సో, అందులోని ఒత్తి కూడా వాళ్ళే ఇస్తారు. అవన్నీ ఫ్రీనే. ఎంట్రన్స్ టికెట్ ఏ టెంపుల్‌లో కూడా లేదండి. ఏ ఒక్క టెంపుల్‌లో కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉండదు. జస్ట్ మనం వెళ్ళడం, చూడడం, వచ్చేసేయడం. మీకేమైనా టెంపుల్‌లో, గుడిలో అంటే హుండీలో ఏమన్నా వెయ్యాలనుకుంటే వేసుకోవచ్చు. ఏ టెంపుల్‌లో కూడా ఎంట్రన్స్ టికెట్ అనేది ఎలాంటివి ఉండవు. ఇంకా మీకేమన్నా కొనుక్కోవాలనిపిస్తే మేము మధ్యలో స్నాక్స్ అవి కొనుక్కున్నాం. అవి తిన్నాం. సో, అలాంటివి తినొచ్చనమాట. ఇంకా అంతే. ఇంకా వే మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం పూల తోటలాగా ఉంటుందండి. మార్నింగ్ టైం చూస్తే చూడడానికి కళ్ళు సరిపోవు. నాకు ఈ టెంపుల్‌లో కూడా ఒక 2, 3 అవర్స్ అంటే మేము స్పెండ్ చేసాం. ఎందుకంటే నిదానంగా చూడాలి అని చెప్పేసి. లోపలైతే భజన చేస్తారండి. ఇంకొకటి అప్పుడే వర్షం పడిందనమాట. అందుకే మొత్తం మీద వాటర్ అంతా వచ్చేసాయి. చాలా బాగుంటుంది టెంపుల్ అంతా. టెంపుల్‌లోకి కూడా మనకి లోపల స్విచ్ ఆఫ్ చేయండి మొబైల్స్ అని చెప్తారు. అంటే రెస్ట్రిక్షన్స్ అంటే ఫొటోస్ తీయకూడదు. సో, అంతే అనమాట. ఇంకేం ఉండవు. ఫొటోస్, కాల్స్ అవన్నీ మాట్లాడొద్దు. ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కొంచెం కాల్స్ అవన్నీ అవాయిడ్ చేయండి. సో, అవాయిడ్ చేసి ఇంక టెంపుల్ మొత్తం చూడండి. నేను అవుట్ సైడ్ కూడా కొన్ని కవర్ చేశాను. ఇంక నాకైతే గనక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పార్ట్ 1 అంతకుముందు వీడియో కూడా పెట్టాను. అది కూడా చూడండి. లోపలైతే చాలా పీస్‌ఫుల్ వాతావరణం ఉంటుంది. కింద సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సేమ్ అలా ఇంకా పైనొచ్చేసి కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడి కాడ ఇక్కడ నేను ముగ్గురిని చూసానండి. డ్రెసెస్ ఉన్నాయండి. స్వామికి వేసిన డ్రెసెస్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. అక్కడ ఒక స్క్రీన్ పైన మనకు అంతకుముందు ఉండే స్వామిని కూడా చూపిస్తారు చూడండి.